ఎన్నిక చూస్తేనేమో చాలా చిన్నది. సర్పంచ్ స్థాయి కాదు కదా, కనీసం వార్డు నెంబర్ స్థాయి కూడా కాదు. తిప్పి కొడితే 300 ఓట్లు కూడా ఉండవు. అలాంటి ఎలక్షన్స్ కోసం అధికార పార్టీలో ఆ జిల్లా నేతలు సై అంటే సై అంటున్నారు. ఏకంగా ఓ మంత్రి కూడా రంగంలోకి దిగడం చూస్తుంటే ఇదేదో మామూలు వ్యవహారం కాదన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇంతకీ ఏంటి సంగతి? ఏంటా ఎన్నికల స్పెషాలిటీ? మంచిర్యాలలో పొలిటికల్ మంటలు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వర్సెస్ మంత్రి వివేక్. అధికార పార్టీలో అగ్గిరాజేసిన కార్మిక ఎన్నికలు. పట్టు కోసం ఒకరు, పంతం కోసం ఒకరు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం దేవపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరగాల్సిన కార్మిక సంఘం ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో నిప్పు రాజేసింది. ఈ నెల 29న జరగబోయే ఈ ఎన్నికల్లో 257 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తంగా 300 ఓట్లు కూడా లేని ఈ చిన్నపాటి ఎన్నిక రాష్ట్రాన్ని శాసిస్తున్న అధికార పార్టీని కుదిపేయడం ఏంటనే అనుమానం ఎవరికైనా రావచ్చు. కానీ ఇక్కడ అదే నిజం. ఎందుకంటే స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకి మంత్రికి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్సెస్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నట్టుగా సాగుతున్న ఈ వారులో గెలుపు ఎవరిది అన్నదే జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఏడాది కాలంగా వాయిదా పడుతున్న ఎన్నికలు హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఈ నెల 29న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలు కార్మిక సంఘాలు హోరాహోరీగా తలపడుతున్న వేళ రాజకీయ పార్టీల మద్దతు కీలకంగా మారింది. తలో సంఘానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తూ ఉండడం ఈటు పెరగడానికి కారణమవుతుంది. దీంతో ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల కంటే ఈ పోటీకి మద్దతిస్తున్న నాయకుల మధ్య అసలు సిసలు రచ్చ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 5 కార్మిక సంఘాలు పోటీలో ఉండగా ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఆ ఇద్దరు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్న అభ్యర్థులు కావడం చర్చకు దారితీస్తోంది. యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి ముగిసి 3 ఏళ్లు పూర్తయింది. గత ఏడాది నుంచే ఇక్కడ ఈ ఎన్నికలు నిర్వహించాలని కొక్కిరాల సత్యపాల్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రత్యర్థి వర్గమైన ప్రయత్నాలకు మోకాలు అడ్డుతూనే ఉంది. కారణం సత్యపాల్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోదరుడు కావడమేనని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో మరో కార్మిక సంఘం నేత పుస్కూరి విక్రమ్ రావుకు ఏకంగా మంత్రి వివేక్ మద్దతు తెలుపుతూ ఉండడం రాజకీయంగా దుమారం రేపుతోంది. అసలే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి వివేక్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు. సీనియర్ గా ఉన్న తనను కాదని మంత్రి పదవిని వివేక్ కట్టబెట్టడం పట్ల ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ప్రేమ్ సాగర్ రావు. తన ఇలాకాకు తానే రాజు, తానే మంత్రి అంటూ ఇండైరెక్ట్ గా మంత్రి వివేక్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. వివేక్ సైతం మంచిర్యాలలో అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారనే టాక్ ఉంది. ఇప్పుడు సందు చూసుకొని ప్రేమ్ సాగర్ రావుకు చెక్ పెట్టాలని వివేక్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం ఎన్నిక ఈ 2 వర్గాలకు సవాల్గా మారింది. మరోవైపు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్న గడ్డం వినోద్ తన ఇలాకాలో జరుగుతున్న కార్మిక సంఘం ఎన్నికను సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ వారు ఎవరెవరి మధ్య జరుగుతుందనే క్లారిటీ మిస్ అవుతున్న అధికార పార్టీలో రచ్చకు కారణమవుతుందని మాత్రం స్పష్టమవుతుంది. నిజానికి ఈ ఎన్నిక వాయిదా పడడం వెనక వివేక్ ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నెల 19న పూర్తి కావాల్సిన ఎన్నికల ప్రక్రియ అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా 29న జరగబోతుంది. ఈ ఎన్నికల్లో ఓవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోదరుడు సత్యపాల్ రావు, మరోవైపు మంత్రి గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుల మద్దతుతో పుస్కూరి విక్రమ్ రావు పోటీలో ఉన్నారు. ప్రధానంగా ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ కనిపిస్తూ ఉండగా వారి వెనకల ఉన్న ఎమ్మెల్యే వర్గం, మంత్రి వివేక్ వర్గం మధ్య అసలు సిసలు పోరు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో సత్యపాల్ రావుకి కార్మికుల మద్దతు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా అంతిమంగా గెలుపు ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ ఎక్కువైంది. మరోవైపు కార్మికులు మాత్రం తమ హక్కులు కాలరాసేలా వ్యవహరిస్తున్న నాయకులకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు. దేవాపూర్ మాజీ వైస్ ఎంపీపీగా ఉన్న పుస్కూరి విక్రమ్ రావుకు మద్దతుగా కార్మిక శాఖ మంత్రి వివేక్, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు పటేల్ ఒక్కటవడం చూస్తుంటే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ఒంటరి చేసి ఓడించాలన్న లక్ష్యంతో ఉన్నారని తెలుస్తోంది. దీంతో జరగబోయే ఈ చిన్న ఎన్నిక అధికార పార్టీలో పెద్ద అగ్గిని పుట్టించింది. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా ఇక్కడి కార్మికులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో తెలియదు గాని ఆయా సంఘాల నేతలకు మద్దతు తెలుపుతున్న అధికార పార్టీ నేతలకు మాత్రం ఇది ఇజ్జత్ కి
సవాలేనని చెప్పాలి. మరి మంత్రి నెగ్గుతారా, ఎమ్మెల్యే గారి పట్టు నిలుస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం.